నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం హితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కత్తిపోట్లకు దారితీసిన కుటుంబ తగాదాలు, ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. అమీర్పేట నీలగిరి బ్లాక్ భవన్ లో అగ్ని ప్రమాదం, 4వ అంతస్తులో ఇన్స్టిట్యూట్ లో చిక్కుకున్న విద్యార్థులు. లేక్ వ్యూ పార్కు సమీపంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు, పనులను పరిశీలించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. శ్రీ వైష్ణవి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం, ఆసుపత్రికి తరలించిన పోలీసులు. డీటెయిల్స్ చూస్తే రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా మార్కండేయ కాలనీలో ఒకే కుటుంబంలో కత్తిపోట్ల ఘటన సంచలనం రేపెత్తే. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవలతో తెల్లవారుజామున రామ్దూత్ అనే వ్యక్తి కొబ్బరికాయలు కొట్టే కత్తితో కుటుంబ సభ్యులు సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆసుపత్రికి అత్యవసర చికిత్స కోసం తరలించారు. ఇక సంఘటనా స్థలానికి గోదావరి కని 1 టౌన్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమైనదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదని ఉద్యోగులు కూడా అందులో భాగమే అని తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్ లో టీఎన్జీఓ హైదరాబాద్ నగర శాఖ డైరీ క్యాలెండర్ ను తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాము, టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీష్, కార్యదర్శి ముజీబ్లతో కలిసి అద్దంకి దయాకర్ ఆవిష్కరించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపుతున్నారని అన్నారు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనందరినీ నడిపి ఈ సిటీ డైరీ క్యాలెండర్ చేసుకునే ఉద్దేశంతో మదనరామ సార్ గారిని అటు అద్దెకి తయారు చేస్తూ ఈనాటి కార్యక్రమంలో నాతో పాటు ప్రధాన కార్యదర్శి ముజీబన్న గారు, సత్యనారాయణ గౌడ్ గారు, ఉమాదేవి గారు, కొండలరెడ్డి గారు, శైలజ గారు, నరసింహారెడ్డి గారు, చాలా పెద్దలు అందరికీ పేరు పేరు నా నమస్కారం. ముందున్న ఉద్యోగ మిత్రులందరికీ, అలాగే సరళాండ్ అధ్యక్షుడు ప్రవీణ్ గారు, జీవన్ గారికి, అలాగే సాయి. ఇవాళ నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు పోరాడే పనులు ఉన్న వాళ్ళు ఆరోగ్య అవకాశం వచ్చినందుకు నిజంగా వృత్తిగా ఉండే ఒక వ్యక్తి పోరాడడం సార్ ఉంచాలని కోరుకుంటూ, మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర అధ్యక్షులు, మరి అన్నవారు వచ్చిన తర్వాత మన డిమాండ్స్ ఏ జిల్లాకి ఏమైనా తెలియదు కానీ మన హైదరాబాద్ సిటీకి మాత్రము మరి జగదీష్ వచ్చిన తర్వాత చాలా మన కొమ్మ మీద మనమే నడుపుకునే పరిస్థితి అభివృద్ధి చేయకూడదు. రేపు వచ్చినాక నువ్వు నీకు ఇష్టం లేకపోతే దాని స్కీమ్లకు వెళ్ళిపో, అది కూడా ఆప్షన్ పెడతాం. అది రాకుండా ఇష్టం మాట్లాడి
ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏం చేసే పరిస్థితి లేదు. అప్పులు చేసి పెట్టారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారు. ఇంకా ఫ్యూచర్ వస్తే పెద్ద మనసు ప్రధాన మన దయాకరణ మరో ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇక అప్పులు చేయదు, అప్పులు చేసి పప్పు కూడా తినద్దు. చిన్నప్పుడు చదువుకున్నాం, మన సార్ ప్రొఫెసర్ గారు కాబట్టి చదువు చెప్పింది అప్పు చేసి పప్పు కూడా తినద్దు. ఉన్నదల్లా కలుసుకుంటాం, జీతాలు ఉద్యోగాలు జీతభత్యాలు ఇస్తామని ఒక ఉద్యమాన్ని మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం అయితే మన అందరికీ. విజయవంతులు మనం కూడా ప్రభుత్వం మీ గొంతమ్మ కోరికలు కాదు, ఎక్కడ మేము ప్రభుత్వానికి అగనెస్ట్ లేము. మీరు చేసే ప్రతి పథకాన్ని మేము ముందు తీసుకుపోతున్నాం. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటాం. ఉద్యోగాలు మీ కదా, మీ పని చేస్తే కదా మీ నెంబర్ 1 అయిందా? మీ పని చేయకపోతే నెంబర్ 1 అయిందా? కాదు. ప్రభుత్వ ఉద్యోగాలను మనమే ఉంటాం, ప్రభుత్వం అంటే మనమే. కానీ మనం రాజకీయ పక్షాలు కాదు కదా. ఇది కూడా అంటే మీరే చెప్పిన తెలంగాణ ఉద్యమం కార్యాచరణ ఉంటాయి. అది 5 తక్కువ కూడా ఉద్యమం గురించి ఎక్కువ మాట్లాడుతుంది. ఎక్కడెక్కడ నవరాత్రోత్సవం చేసి బాలగంగాధర్తో మన స్వాతంత్ర సమయ మీటింగ్లు పెట్టినట్టు మనం కూడా పెట్టుకున్నాం. డైరీ కార్యక్రమం ప్రతిసారి తీసుకున్నప్పుడు దాంట్లో పేరు రాసుకోవాలి, రోజు మన ఉద్యమ కార్యాచరణ రాసుకోవాలని ఉద్యమాన్ని కొట్టాడు. ఒక సందర్భంలో గుర్తు చేస్తున్నాం. కరీంనగర్ మా ఆఫీస్ ముందంటే ఒక స్థూపం కడితే కోదల ఫస్ట్ వచ్చిండు. ఇది ఏంటి ఘోరం ఉన్నది, ఆఫీస్ ముందే కట్టుకుంటే నీకు ఎవరు అవుతుందంటే మా దగ్గర ఎవరు సార్ నా సీట్ కింద కట్టుకున్న కూడా అడిగేది మా దగ్గర కొట్లాడిన ఉద్యోగం ఎక్కడ చెప్పలేని పరిస్థితి. ఆఖరికంటే దాని నాయకత్వం వచ్చిన కోదండ సార్ పేరు కూడా చెప్పలేదు. ఆఖరి పాటలు పాటలు ఒక ఆలోక కళాకారులు కదా, కళాకారులు వీళ్ళు శాశ్వతంగా పాట పాడింది. మన న్యాయసభ చాలా మంది కళాకారులు ఊరికొచ్చారు. ఆ టీఏ సంఘం మీటింగ్ అయినా కళాకారులు వచ్చి బయట తెలంగాణ ఉద్యోగం చేశారు. మీ కూడా కళాకారులు, మీ కూడా వాడుకోలేదు. గొల్లలున్నా గోడకున్నా సాయంలో సాగినగర్ తెలంగాణలో ఉన్న ప్రాంతం ఫ్రీగా ఎట్లా అని అప్పుడు ఫ్రీగా ఉద్యోగం ఫస్ట్ స్టార్ కర్నూలు మీరే రాసి పాడింది. పోటీ ఎవరికి పాటలు లేవు, పాట వాళ్ళ శ్రద్ధ లేదు కరీంనగర్ వాళ్ళు. అప్పుడు దాంతో కదా మేము స్టార్ట్ అయింది ఉద్యమం. 610 ఉద్యమం వచ్చింది. సామనాథం కదా అది కదా, ఆయన కొట్టాలి సాధించారు. మరి దీన్ని పెట్టేట కోరిక ఉంటుంది. తెలంగాణ ఆయన పెట్టుకున్న ఏదో సంఘం అనుకుంటారా? అసలు ఏ తెలంగాణ మోసుకొచ్చింది మనమే కదా ఏదో సంఘం. ఇటువంటి చరిత్రలో సంఘంలో మనందరం సభ్యులు ఉన్నందుగా నిజంగా మనం గర్వపడాలి. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సాయిబాబా దేవాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజు ప్రచార కార్యకర్త బెండపూడి వెంకటేష్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుందని అన్నారు. పరాయి రాజ్య పాలకులు భారత ప్రజల ప్రాణమానాలను హరిస్తున్న సమయంలో భారత జాతికి కాపాడడంలో ఆయన చేసిన త్యాగం మరువలేనిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ అభిమానులు పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల పరిస్థితులు అటువంటివి. అంటే ప్రపంచంలో ఎప్పుడు కూడా ఇంత చీకటి రాలేదు. మామూలుగా అంటాం ఇంతకన్నా చీకటి ఉంటుందా అంటే శివాజీ పుట్టే పరిస్థితి అలాంటిది. ఎలాంటి పరిస్థితి అంటే ఒక 14 సంవత్సరాల అమ్మాయి 5 రకాల వస్తువులు శివునికి అభిషేకం తీసుకెళ్ళామని వెళ్తారు గుడికి, దేవాలయానికి. వాళ్ళ నాన్న రాజు మళ్ళీ చుట్టూ ఒక కాపలాగా ఒక 5 మంది బట్టలతో పాటు వెళ్తుంది, దేవాలయానికి వెళ్తుంది. ఒక్కసారి దేవాలయానికి వెళ్ళి భయపడి ఏవైతే అభిషేకం చేయాలనుకున్న వస్తువులు పాడేస్తుంది. గత ఉండగా ఇట్లా పాడేసి పరిగెత్తి పారిపోతుంది. పరిగెత్తి ఇంట్లో తలిపేసి పడుకుంటుంది. వారం రోజులు బయటికి రాదు. హైదరాబాద్ అమీర్పేట్ లో మైత్రి వనం సమీపంలో నీలగిరి బ్లాక్ భవన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో దట్టమైన పొగలు వెలువడుతుండటంతో జనాలు బయటకి పరుగులు తీశారు. కొంతమంది విద్యార్థులు 4వ అంతస్తులో చిక్కుకుని ఇన్స్టిట్యూట్ లో చిక్కుకున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఇక పైన చిక్కుకున్న వారిని బాల్కనీ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
అయ్యో పైన ఆ బోర్డు పైకి వెళ్ళలే అనుకుంటా పైకి వెళ్ళే హైదరాబాద్ లోని ఐమాక్స్ ఎదురుగా లేక్ వ్యూ పార్కు సమీపంలో ప్రతిష్ఠించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూలే ఆశయాలను స్మరించుకుంటూ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక అని ఈ విగ్రహం నిలుస్తోందని పేర్కొన్నారు. కవిత విగ్రహ ఏర్పాటు జరుగుతున్న తీరును పరిసరాలను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. చాలా కాలంగా తమ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ చేస్తున్న పోరాటం వల్లే పూలే విగ్రహం ఏర్పాటు సాధ్యమవుతోందని ఆమె పేర్కొన్నారు. జై తెలంగాణ, జై జాగృతి, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై జాగృతి, రైతు నాయకత్వం, జై జాగృతి, బీసీల ఐక్యత. తెలంగాణ, జై జాగృతి, బీసీల ఐక్యత, నాయకత్వం, బీసీల ఐక్యత, ఐక్యత, బీసీల ఐక్యత. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ కాలనీలో శ్రీ వైష్ణవి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న రితిక కాలేజీ భవనం 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేసింది. ఇక రితిక ఇంటర్ 2వ సంవత్సరం బైపీసీ చదువుతోంది. ఆమెను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అమ్మాయి ఎందుకు ఆత్మహత్యానికి పాల్పడిందనే విషయం తెలియాల్సి ఉంది. కూర్చోమ్మా, అందరూ కూర్చో.
కత్తిపోట్లకు దారితీసిన కుటుంబ తగాదాలు, ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. అమీర్పేట నీలగిరి బ్లాక్ భవన్ లో అగ్ని ప్రమాదం, 4వ అంతస్తులో ఇన్స్టిట్యూట్ లో చిక్కుకున్న విద్యార్థులు. లేక్ వ్యూ పార్క్ సమీపంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు, పనులను పరిశీలించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. శ్రీ వైష్ణవి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం, ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.